ధృతి, నాకు ఏదైనా స్టోరీ చెప్తావా? ఏం స్టోరీ చెప్పాలి? ఒక రాజు 7 మంది కొడుకులు ఉంటారు కదా, ఆ స్టోరీ చెప్పు. ఒక ఊళ్ళో ఒక రాజు ఉంటారు. ఒక రాజుకి 7 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళందరూ చేపకెళ్ళి వేటకెళ్ళి చేపలన్నీ తీసుకొని వచ్చినారు. ఎన్ని చేపలు తీసుకొచ్చారు? 7 చేపలు తీసుకొచ్చినారు. 7 చేపలు తీసుకొని వచ్చి ఎండలో పెట్టినారు. ఒక్క చేపనే దొరకదు. ఎండలేదు. అంటే చేప తగ్గిపోయిందా? చేప తగ్గిపోయి చేప ఎందుకు ఎండలేదు అంటే నాకు గడ్డి మాపు అడ్డం వచ్చింది అనింది. అప్పుడు గడ్డి మాపు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి గడ్డి మాపు ఎందుకు అడ్డం వచ్చినావు అంటే ఆవు నన్ను తినలేదు అనింది. అప్పుడు ఆవు తగ్గిపోయింది. ఆవు ఎందుకు తినలేదు అంటే అవ్వ నన్ను తాడుతో కట్టేసింది అనింది. అప్పుడు అవ్వ తగ్గిపోయింది. అవ్వ ఎందుకు కట్టేసినావు అంటే పాప ఏడుస్తుంది అనింది. అప్పుడు పాప ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు చీమ కుట్టింది అనింది. అప్పుడు చీమ తగ్గిపోయింది. చీమ ఎందుకున్నావు అంటే నా బంగారు అనింది. సో ఆఫ్టర్ యూజింగ్ ద హీరింగ్ ఎయిడ్స్ షీ వాజ్ గెటింగ్ బెటర్. మీన్స్ తను అగైన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్, కొంచెం కమ్యూనికేట్ చేయడము, ఏమన్నా కొత్త పదాలు నేర్చుకోవడము, సంథింగ్. బట్ ఇనిషియల్గా మేము అంటే సార్ ఇనిషియల్గా కాక్లియర్ ఇంప్లాంట్ సజెస్ట్ చేశారు. బట్ బిఫోర్ దట్ ఏంటంటే హీరింగ్ యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా హీరింగ్ ఎయిడ్స్ అయితే వాడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే హీరింగ్ ఎయిడ్స్ వాడడం వల్ల నర్వ్ ఫైబర్స్ అవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో అవి డెడ్ స్టేట్కి వెళ్ళకుండా వి కీప్ దెమ్ యాక్టివ్ సో దట్ స్టార్ట్ యూజింగ్ ద హీరింగ్ ఎయిడ్స్ అని చెప్పారనమాట. సో దెన్ వీ స్టార్టెడ్ యూజింగ్ ద హీరింగ్ ఎయిడ్స్. వీ అబ్జర్వ్డ్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హర్. సో వీ థాట్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. బట్ లేటర్ ఆన్ at the age of 5 years or 5.5 years, in the pandemic time when she's communicating with the neighbors or ఎవరైనా పిల్లలతో కానీ, so she was not able to understand. Means she was very familiar with the words from our family only. Like నేను మాట్లాడినా, మా వైఫ్ మాట్లాడినా, మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ she was comfortable. She was understanding that language and we were also understanding her language. But when it comes to the other, లైక్ వేరే వాళ్ళు చెప్పేది తనకు అంత ప్రాపర్గా రీచ్ అయ్యేది కాదనమాట. షీ నీడ్స్ మల్టిపుల్ రిపిటీషన్స్. సో దెన్ అగైన్ వీ థాట్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్. ఇనిషియల్గా అయితే చాలా ఆలోచించాము, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాస్ట్, బట్ ఇట్ ఈస్ ఎ సర్జరీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ we inquired a lot. Means we reached out multiple people who has undergone this cochlear surgery. Then we thought, yes, we need to get it done at taking a very minimum. Even doctors kuda ante ఏ సర్జరీ ఏది తీసుకున్నా కానీ 0.1 or 1% ఆఫ్ రిస్క్ అనేది అయితే ఎవరు చెప్పలేంది. 99.5% అనేది సక్సెస్ రేషియో ఉంది. సో వెరీ 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 మినిమల్ ఫెయిల్యూర్స్. అండ్ ఆఫ్టర్ ద సర్జరీ ఆల్సో ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు, వీళ్ళు ఎటువంటి గేమ్స్ ఆడవచ్చు, ఎలా మూవ్ అవ్వచ్చు, సో ఎలా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అనేది. బట్ ఆఫ్టర్ సీయింగ్ మెనీ పీపుల్ అండ్ హియరింగ్ టు మెనీ స్టోరీస్, దో దే వర్ bilateral cochlear implanted or unilateral implanted, they were really very doing good. Means few of them were tennis players, badminton players, few of them are swimmers, few has done doctors, graduates in MBA. So after seeing that, then we got a little confidence. So we decided to go for a surgery. Then Shiv Prasad sir and Janardhan sir guided us in a very very good way and then helped us in a lot. So finally we got her surgery at the age of 6 years. Now it has been like 6 months post surgery. Now she's doing much better than the hearing aids. Normally when she was using the hearing aids, we thought she's doing good, but after the implant she was doing much better, like 3 to 4 times better than the hearing aids. Means she's not doing any lip reading, she's communicating us
even though she doesn't see our face or see our lips, then she is able to communicate with us. She used to respond wherever she is. That way means she used to repeat the words, means whatever, and at the end of the day, the speech therapy is very much important for them to listen from that particular implant. So till this journey, what they have done was hearing with the hearing aids. Now the hearing from the cochlear implant would be little different. So they need to have a therapy where they need to listen most of the time with the implant. So they get used to that, and then that is doing a really fantastic job, I can say. She is listening very well. She is communicating any words during the therapy. With hearing aids we have tested, and without hearing aids she is doing good.